అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ కు సంబంధించిన 33,295 పేజీల డాక్యుమెంట్ ని అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ రిలీజ్ చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించిన కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ సంచలనంగా మారింది. అయితే ఇందులో ఎక్కువ భాగం పబ్లిక్ డొమైన్ లో ఉన్నవేనని డెమోక్రటిక్ సభ్యులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఫైల్స్ ని రిలీజ్ చేయాలని, అప్పుడే పారదర్శకత ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంపై మళ్లీ ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది అమెరికన్స్ ట్రంప్ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెడుతోందని విమర్శిస్తున్నారు. అమెరికాలో కలకలం సృష్టిస్తున్న ఎప్స్టీన్ కు సంబంధించిన 33,295 పేజీల డాక్యుమెంట్ విడుదలైంది. హౌస్ ఓవర్సైట్ కమిటీ రిపబ్లికన్ చైర్మన్ జేమ్స్ కోమర్ నేతృత్వంలో ఆగస్టు 5న జస్టిస్ డిపార్ట్మెంట్కు సబ్పీనా జారీ చేసి ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేయమని కోరింది. దీంతో సెప్టెంబర్ 3న 33,295 పేజీల డాక్యుమెంట్లు విడుదల చేశారు. ఇందులో కోర్టు ఫైళ్లు, ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ లాగ్స్, జైలు సీసీటీవీ వీడియోలు, గిస్లైన్ మాక్స్వెల్ ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్లు, 2006లో ఎప్స్టీన్ ఇంటిలో జరిగిన పోలీసు సోదాల బాడీ క్యామ్ ఫుటేజ్ ఉన్నాయి. అయితే డెమోక్రటిక్ సభ్యులు రాబర్ట్ గార్సియా, సమ్మర్ లీ మాత్రం ఈ డాక్యుమెంట్లలో 97% ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని, కేవలం 3% మాత్రమే కొత్త సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు. 2000 నుంచి 2014 మధ్య ఎప్స్టీన్ ప్లేన్ ఫ్లైట్ లాగ్స్, కస్టమ్స్ రీఎంట్రీ ఫామ్లు మాత్రమే కొత్తగా విడుదల చేశారన్నారు. ఈ డాక్యుమెంట్లలో ఎప్స్టీన్ బాధితుల గుర్తింపు, బాలల అనైతిక కంటెంట్ రెడాక్ట్ చేశారు. 33,000 పేజీలకు పైగా డాక్యుమెంట్ విడుదల చేసినా అందులో కొత్త సమాచారం లేకపోవడంతో పారదర్శకత కోసం ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఎప్స్టీన్ కేసు చుట్టూ కొన్నేళ్లుగా కుట్ర సిద్ధాంతాలు వెలుగు చూశాయి. అంతేకాక 62% మంది అమెరికన్లు ఎప్స్టీన్ ఫైల్స్ లో కీలక సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోందని నమ్ముతున్నారు. 2004 వరకు ట్రంప్ ఎప్స్టీన్ స్నేహితులుగా ఉన్నారు. అయితే ఆ తర్వాత అర్ధాంతరంగా వీరి స్నేహం ముగిసింది. అయితే ట్రంప్ మొదటి హయాంలో ఈ ఫైళ్లను విడుదల చేయడానికి నిరాకరించడం వల్ల రిపబ్లికన్ పార్టీలో ఒత్తిడి పెరిగింది. రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ థామస్ మాసీ, డెమోక్రట్ రో ఖన్నాతో కలిసి జస్టిస్ డిపార్ట్మెంట్ను 30 రోజుల్లో పూర్తి ఫైళ్లను విడుదల చేయమని ఒక డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి 218 మంది సంతకాలు అవసరం. మంగళవారం రాత్రి నాటికి నాన్సీ మేస్, లారెన్ బోబర్ట్, మార్జోరీ టేలర్ గ్రీన్తో సహా 3 రిపబ్లికన్లు ఈ పిటిషన్పై సంతకం చేశారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, ట్రంప్ పరిపాలన ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తున్నాయి. ఇది రిపబ్లికన్ పార్టీలో విభజనను రేకెత్తించింది. ఈ కేసులో పూర్తి పారదర్శకత కోసం ఎప్స్టీన్ బాధితులు గట్టిగా పోరాడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం 10 మంది బాధితులు రిప్రజెంటేటివ్స్ మాసీ, ఖన్నాతో కలిసి క్యాపిటల్ హిల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బాధితులు తమ అనుభవాలను పంచుకుంటూ పూర్తి ఫైళ్ల విడుదల కోసం ఒత్తిడి చేయనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ 6 బాధితులతో రహస్యంగా సమావేశమయ్యారు. అయితే వారి కథనాలు తనకు కన్నీళ్లు తెప్పించాయన్నారు. డెమోక్రట్ రిప్రజెంటేటివ్ మెలానీ స్టాన్స్బరీ ఈ కేసును ఎపిక్ ప్రపోర్షన్ కవరప్గా వర్ణించారు. బాధితులు, డెమోక్రట్స్ ఈ విడుదలకు డాక్యుమెంట్ డంపుగా విమర్శిస్తున్నారు. ఇది నిజమైన పారదర్శకతను అందించడంలో విఫలమైందని వాదిస్తున్నారు. ఎప్స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అతని కేసు చుట్టూ ఉన్న కుట్ర సిద్ధాంతాలు, ముఖ్యంగా అతని హై ప్రొఫైల్ స్నేహితులైన ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ గురించి అనేక సందేహాలున్నాయి. ఇక ఈ డాక్యుమెంట్ల విడుదల ఎప్స్టీన్ కేసు చుట్టూ ఉన్న పారదర్శకత లోపాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. 33,000కు పైగా పేజీల్లో కేవలం 1000 పేజీల్లో మాత్రమే కొత్త సమాచారం ఉందంటున్నారు. అది కూడా ఫ్లైట్ లాగ్స్, కస్టమ్స్ రిపోర్ట్స్ వంటి చిన్న వివరాలే ఉన్నాయంటున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ ఇంకా లక్షలాది పేజీల డాక్యుమెంట్లను దాచిపెట్టిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైల్స్ను విడుదల చేయడానికి ట్రంప్ మొదటి హయాంలో నిరాకరించడం, ఇప్పుడు హౌస్ స్పీకర్ జాన్సన్ డిశ్చార్జ్ పిటిషన్ను వ్యతిరేకించడం వంటి చర్యలు రిపబ్లిక్ పార్టీలో ఈ కేసు గురించి జరుగుతున్న వివాదాన్ని బహిర్గతం చేస్తోందని విమర్శకులు చెబుతున్నారు.
ఇక ఎప్స్టీన్ ఫైల్స్ను విడుదల చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని వైట్ హౌస్ అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తోందని విమర్శించింది. ఎప్స్టీన్ హై ప్రొఫైల్ కనెక్షన్లు 2008లో ఎప్స్టీన్కు దొరికిన నాన్ ప్రాసిక్యూషన్ బృందం అమెరికా ప్రభుత్వం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఇప్పుడు ఈ ఫైల్స్ విడుదల చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదని, రాజకీయ ఒత్తిళ్ల వల్ల అసలు సమాచారాన్ని దాస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.